అధికార పార్టీకి మేలు చేసేలా జీవీఎంసీ వ్యవహరిస్తోందని ఎప్పటినుంచో తీవ్ర ఆరోపణలున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఫ్యాన్ పార్టీకి నేతలకు లబ్ధి చేకూరేలా చేయడానికే మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కంకణం కట్టుకుందన్న విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు కూడా జీవీఎంసీ తన స్వామి భక్తిని చాటుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజ్ కలగకుండా జీవీఎంసీ మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. విశాఖపట్నం నగర పాలక సంస్థ పీఠంపై ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరినప్పటి నుంచి జీవీఎంసీ అధికారులు ఆ పార్టీ నేతలకు అడుగులకు మడుగులొద్దుతున్నారు. పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చే ఏ నిర్ణయమైనా ఎలాగోలా కౌన్సిల్లో ఆమోదించుకుని పని పూర్తి చేస్తున్నారు. ఆ నిర్ణయాలు ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా అస్సలు పట్టించుకోవటం లేదు. కౌన్సిల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, తీసుకున్న వాటిని ఉపసంహరించుకోవాలని జీవీఎంసీ మేయర్ కి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే కౌన్సిల్లో అధికార పార్టీ అయిన వైసీపీకి సంపూర్ణ మద్దతు ఉంది. కాబట్టి వైసీపీ ఆడింది ఆట, పాడింది పాటలా తయారైంది. యూజర్ ఛార్జీల భారం ప్రజలపై వేసినప్పుడు కౌన్సిల్లో తీవ్ర దుమారమే రేగింది. పేద ప్రజలపై భారం మోపద్దని ఇటు ప్రజలు అటు ప్రతిపక్షాలు నెత్తి నోరు కొట్టుకున్నా ససేమిరా అంటూ ముక్కుపిండి మరీ జీవీఎంసీ అధికారులు వసూళ్లు చేశారు. అయితే ఎన్నికలకు 2 నెలల ముందు యూజర్ ఛార్జీలు వసూలు చేయలేదు. వైసీపీ ఓట్లకు గండిపడుతుందనే భావంతోనే అధికారులు యూజర్ ఛార్జీల వసూలును పట్టించుకోలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు జీవీఎంసీ అధికారులు 2021 జూన్లో యూజర్ ఛార్జీలు వసూలు చేసేందుకు వీలుగా కౌన్సిల్లో తీర్మానం చేశారు. నివాసితుల నుంచి నెలకు 120 చొప్పున, మురికివాడల్లో మాత్రం 60 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పార్లర్లు వంటి వాణిజ్యపరమైన అసెస్మెంట్లకు మాత్రం వాటి స్థాయిని బట్టి యూజర్ ఛార్జీలను నిర్ణయించారు. దీని ప్రకారం జీవీఎంసీ పరిధిలో 6,04,264 అసెస్మెంట్ల నుంచి నెలకు 5.8 కోట్లు వసూలవుతుందని అధికారులు అంచనా వేశారు. 2021 నవంబర్ నుంచి యూజర్ ఛార్జీల వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో అధికారులు మొదట్లో ఆచితూచి వ్యవహరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో జీవీఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ మాదిరిగా యూజర్ ఛార్జీల వసూలు బాధ్యతలను తీసుకున్నారు. నగరంలో యూజర్ ఛార్జీలు వసూలు ప్రారంభించిన మొదటి నెలలో 1.48%తో మొదలవగా గతేడాది మే నాటికి దాదాపు 50% చేరింది. ఆ తర్వాత 2024 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో యూజర్ ఛార్జీల వసూలు విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో వసూలు శాతం తగ్గుతూ వచ్చింది. గతేడాది నవంబర్ నాటికి 32% వసూలు కాగా డిసెంబర్కు 22.26%, జనవరి నాటికి 9.48%, ఫిబ్రవరి నాటికి 14.44%, మార్చి నాటికి 6%, ఏప్రిల్ నాటికి 2.99% పడిపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూజర్ ఛార్జీల వసూలులో జగన్ సర్కారుపై నగరవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు గండిపడుతుందని నాయకులు గుర్తించారు. దీంతో ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచే యూజర్ ఛార్జీల వసూలుపై ఉదాసీనంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పటి వరకు లక్ష్యం మేరకు యూజర్ ఛార్జీలను వసూలు చేయని వార్డు సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్లు జారీ చేయడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకున్న అధికారులు ఒక్కసారిగా ఆ విషయాన్ని విస్మరించడం దీనికి బలాన్ని చేకూర్చింది. యూజర్ ఛార్జీలు చెల్లించాలని ఒకవైపు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళితే, అదే సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వెళ్లిన వైసీపీ నేతలు, అధికారులు తిరుగుబాటు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించే వైసీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఓట్లకు గండిపడకుండా ఉండేలా అధికారులు కూడా తమ వంతు సహకారం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.